తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల గడువు ముగిసింది. ఇక పార్టీ బీఫామ్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఏ పార్టీ నుంచి ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారో క్లారిటీ వచ్చేసినట్టే లెక్క. ఈ క్లారిటీ వచ్చేస్తే ప్రచారం మరింతగా ఊపందుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఇప్పటికీ ఎన్నికల వేడి రసవత్తరంగా ఉంది. ఒక 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగడం లేదు. జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్. ఈ 3 కార్పొరేషన్లు మినహాయించి మిగతా అన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 121 మున్సిపాలిటీలు ఉంటే 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖున విదేశాలకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరిగి తెలంగాణకు చేరుకొని జిల్లాల పర్యటన పెట్టుకొని ప్రచారం రసవత్తరం చేయబోతా ఉన్నారు. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా ప్రెస్టేజ్గా ఈ ఎలక్షన్ తీసుకున్నాయి. ఈవెన్ బీజేపీ కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆధిక్యాన్ని చూపించుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుంది. తమ పర్ఫార్మెన్స్ని బలంగా చూపించుకోవాలి, రియాక్టివ్ కావాలి అని బీఆర్ఎస్ అనుకుంటుంది. తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ అనుకుంటుంది. చాలా సీరియస్గా తీసుకునే ఎలక్షన్ని, డబ్బులు కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టబోతున్నారు అనేటువంటిది మనకి ఎన్నికలను చూస్తే అర్థమవుతున్నటువంటి మాట. మరి రియాలిటీలో ఎక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే, స్టేట్ వైడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అర్బన్ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనపడుతోంది. మొన్నటిదాకా నేను అనుకున్నాను కొన్ని సర్వేల ఆధారంగా, కొన్ని అంచనాల ఆధారంగా ఖమ్మం, నల్గొండ కొంత కాంగ్రెస్కి వన్ సైడ్ వద్దని. ఇప్పటికీ కాంగ్రెస్ తన అధికారాన్ని ఉపయోగించుకుని వన్ సైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కాదు అనేది కాదు. కానీ రియాలిటీలో మాత్రం గ్రౌండ్లో చాలా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ప్రధానంగా రైతు భరోసా టైం టు టైం పడకపోవటం, రుణమాఫీ సరిగా కాకపోవటం, ధాన్యం కొనుగోలులో ఏర్పడుతున్న ఇబ్బందులు, పరిపాలన సరిగా లేదు అనుకున్నటువంటి తీరు, నిధుల కేటాయింపులో ఉన్నటువంటి అలసత్వం, అభివృద్ధి పనులు సరిగా లేకపోవటం, రకరకాల కారణాల ఫలితంగా. కాకపోతే కొన్ని పథకాలు నిజంగానే కొద్ది కాంగ్రెస్ మంచి పేరు తీసుకొస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ల అదే ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కావచ్చు, గతంలో చీరల పంపిణీ కావచ్చు, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం కావచ్చు. ఇలాంటి కొన్ని కాంగ్రెస్కి ప్లస్ అయినప్పటికీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అర్బన్ ప్రాంతాల్లో వ్యతిరేకత చాలా క్లియర్గా కానొస్తూ ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం ఉంది తమ పర్ఫార్మెన్స్ పెంచుకోవటానికి, తమ ఉనికిని చాటుకోవటానికి, తమ బలాన్ని చాటుకోవటానికి. మరి ఏ మేరకు చాటుకోగలదో చూడాలి. సో కాంగ్రెస్ పార్టీకి ఉండే సహజమైన అడ్వాంటేజ్ ఏమో అధికారం. ఇప్పుడు అధికార పార్టీ చేతుల్లో, అధికార పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్నో వార్డు మెంబర్నో గెలిపిస్తే ఆ పనో ఈ పనో అవుద్దు అనేటువంటి సహజం ప్రజల్లో ఉంటుంది. ప్రభుత్వం మీద కోపమన్నా చూపించుకునే ఎన్నికలు ఇవి కావు, చూపించుకోరు సహజంగా. కానీ అధికార పార్టీని కాదని ఓటర్ అంత ఈజీగా ప్రతిపక్ష పార్టీ వైపు టన్ను కాడు, తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్ప. మరి ఆ తీవ్రమైన వ్యతిరేకతను కూడా బీఆర్ఎస్ ఎన్క్యాచ్ చేసుకోగలగాలి. ఇప్పుడు నిజానికి రియాలిటీలో ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, అది ఇంకా బీఆర్ఎస్ అనుకూలతగా మారట్లేదు అంటే ఏమో కేటీఆర్ సరిపోవట్లేదు, కేసీఆర్ బయటికి రావట్లేదు, ఇంకా కేటీఆర్ మీద వీళ్ళ మీద పెద్ద అంతకు అనుకున్నంత సాఫ్ట్ కన్నా రావట్లేదు. కానీ రియాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. నిజానికి రియాలిటీగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు నిజానికి రియాలిటీలో కాంగ్రెస్ చేతుల్లో 66 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే పార్టీ మారిన వాళ్ళని వదిలేయండి, 66 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 66 అసెంబ్లీ అంటే 64 ఏమో 2023 ఎన్నికల్లో గెలిచారు, తర్వాత 2 స్థానాలేమో బై ఎలక్షన్స్లో గెలిచారు. ఇంకా 10 మంది పార్టీ మారారు. వాస్తవానికి వాళ్ళు కూడా కాంగ్రెస్ సపోర్ట్గానే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అనేది ఒక క్లారిటీ లేదు. కానీ ఈ 10 మంది విషయంలో కూడా కాంగ్రెస్ ఉప ఎన్నికలకు వెళ్ళటానికి భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే, ఉప ఎన్నికలకు వెళితే అనుకున్నంత రిజల్ట్ రాదేమో, సరే ప్రెస్టేజ్గా తీసుకోవాలి, అధికారాన్ని ఉపయోగించాలి, అన్నీ ఉపయోగిస్తే జూబ్లీస్ లాంటి గెలవచ్చేమో. కానీ ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు. సో జూబ్లీస్ ఉప ఎన్నిక వేరు, పార్టీ మారిన వాళ్ళ మీద అనర్హత వేటు పడితే వచ్చేటువంటి ఎలక్షన్స్ వేరు. సో అంత రిస్క్ తీసుకోవాలని కాంగ్రెస్ అనుకోవట్లే. రిస్క్ తీసుకున్నా సరే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో లేదు.
సరే, ఆ ఎన్నికలు డిఫరెంట్. ఏ ఎన్నిక ఆ ఎన్నిక డిఫరెంట్‌గా చూడాలి. ఇప్పుడైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా తన ఆధిక్యాన్ని చూపించుకోగలదు. అధికారం చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇదే నిజం, జనంలో మద్దతుంది, గెలుస్తున్నాం కాబట్టి అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఏమి ఉండదు. కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాకపోతే అది ఈ ఎన్నికల్లో పెద్దగా కనపడకపోవచ్చు. కొంత కనపడిద్ది. కనపడే మాట వాస్తవం. అంటే ఇది ఎక్కువ కనపడాలంటే బీఆర్ఎస్ తన పెర్ఫార్మెన్స్ పెంచుకోగలగాలి. బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను కలవగలగాలి. ఓటర్లను ప్రసన్నం చేసుకోగలగాలి. పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలగాలి. చివరికి కాంగ్రెస్‌తో ఉన్నటువంటి మిత్రులు కూడా, మిత్రపక్షాలు కూడా చాలా కోపంగా ఉన్నాయి. సిపిఐ చాలా కోపంగా ఉంది. కోదండరాం చాలా కోపంగా ఉన్నాడు. సో, నిరుద్యోగులు, అన్ని వర్గాలు, ఉద్యోగులు కోపంగా ఉన్నారు, నిరుద్యోగులు కోపంగా ఉన్నారు. కొంత మహిళల్లో చిన్నపాటి సాటిస్ఫాక్షన్ ఉన్నా ఏదో ప్రభుత్వం బాలేదు అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది. ఇలా రకరకాలు, అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలేమో చాలా ఎక్కువ, నెరవేర్చినయేమో చాలా తక్కువ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే చాలా ఎక్కువ, ఇప్పుడు నెరవేర్చినయేమో చాలా తక్కువ. దీని ఫలితంగా తీవ్రమైన వ్యతిరేకత రియాలిటీలో ఉంది. కానీ రియాలిటీ వేరు, ఎన్నికలు జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వేరు. కాబట్టి కాంగ్రెస్ అంతిమంగా తన ఆధిక్యతని చాటుకోగలదు. ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఖమ్మం, నల్గొండ అక్కడ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కొద్దిగా బాగుంటుంది. వరంగల్, మెదకు, వరంగల్ ఏమో బీఆర్ఎస్ కొంత పోటీనిస్తుంది. మెదకు బీఆర్ఎస్ రియాలిటీలో గ్రౌండ్లో సరిగా ఫైట్ చేస్తే కాంగ్రెస్కి మించి ఆధిక్యం చాటుకోవడానికి కూడా అవకాశం ఉంది. మెదకు జిల్లాలో, ఈవెన్ రంగారెడ్డి జిల్లాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ చూపగలదు. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బీజేపీ కూడా ఎంతో కొంత ఫైట్ అక్కడ ఇస్తుంది. సో బీజేపీ ఎవరి ఓటుని ఎంతవరకు చేర్చగలదు అని చూడాలి. ఏదేమైనా నిజామాబాద్ కార్పొరేషన్ తమ కైవసం చేసుకోవడం కోసం బీజేపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. ఏవేందో రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా వన్ సైడ్ అయితే లేదండి ఎలక్షన్. వన్ సైడ్ చేసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుంది, కానీ గ్రౌండ్లో వన్ సైడ్ లేదు. జనాల్లో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత క్లియర్గా కనపడతా ఉంది. అయితే ఆ వ్యతిరేకతని మేనేజ్ చేసుకుని ఎలక్షన్ చేసుకోవచ్చు ఇప్పటికైతే. అలా చేసుకోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ని చూపించుకోగలగాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.